నమస్కారం. నేను మీ వెంకటేష్. మీరు అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఎల్లప్పుడూ నాకు చూపిస్తున్న మీ ప్రేమ, మీ ఆదరణ చూసి చాలా ఆనందంగా ఉంది. అదే ఉత్సాహంతో మరో పవిత్రమైన, అద్భుతమైన దేవస్థానాన్ని ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ రోజు మనం తెలుసుకోబోయే దేవాలయం మన హిందూపూర్ పరిసర ప్రాంతంలో ఉండే ఒక అపూర్వమైన స్వయంభూ శక్తి స్థలము, మిట్టమీదపల్లి గ్రామంలోని ఓం శక్తి దేవస్థానం. దేవస్థాన చరిత్ర. ఈ దేవస్థానం దాదాపు 50 సంవత్సరాల నాటి చరిత్రను కలిగి ఉంది. అయితే ఇక్కడ ఉన్న విశేషాలను వింటే, ఇది కేవలం 50 ఏళ్ల చరిత్రే కాదు, ఎన్నో యుగాలుగా వెలుగొందుతున్న శక్తి పీఠంలా అనిపిస్తుంది. ఇక్కడ ఒక వేప చెట్టు కింద స్వయంభువుగా వెలసిన అమ్మవారు భక్తులను ఆకర్షిస్తున్నారు. ఆలయానికి అడుగుపెట్టిన క్షణం నుంచే ఆ పవిత్రతను మనసారా అనుభవించేలా ఉంటుంది. అమ్మవారి అలంకార విశేషాలు. ఇక్కడి అమ్మవారి ప్రత్యేకత ఏమిటంటే, సాధారణ కంటితో చూసేది కాదు. ఆమె అలంకారం చూసిన వారికి నిజంగానే అమ్మ ప్రత్యక్షంగా ఇక్కడే నిలబడి ఉన్నారనిపిస్తుంది. ప్రతిరోజూ పూజారులు అమ్మవారిని అత్యంత శ్రద్ధా భక్తులతో అలంకరిస్తారు. ప్రతి నైవేద్యము, ప్రతి పూజా విధానం ఒక శ్రీమూర్తికి చేసే విధంగా అత్యంత పద్ధతిగా జరుగుతుంది. అలా చూసినప్పుడు అనిపిస్తుంది, 1000 కళ్ళు ఉన్నా చాలు, మరి 1000 కళ్లతో చూసుకోవాల్సినంత అందంగా, భక్తిశ్రద్ధలతో ముంచెత్తేలా ఉంటుందని. ప్రత్యేక పూజలు మరియు పవిత్రత. ఈ ఆలయంలో సాధారణంగా ప్రతిరోజూ పూజలు జరిగేవిగానే కాకుండా, కొన్ని ప్రత్యేక దినాలలో ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తారు. మంగళవారం మరియు శుక్రవారం రోజులు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కూడా విశేష పూజలు నిర్వహిస్తారు. సూర్యుడు లేదా చంద్రుని గ్రహణ సమయాల్లో పూజలు చేసినవారు అమోఘమైన ఫలితాలను పొందుతారని భక్తులు చెబుతారు. ఇంకా ఇక్కడి ముఖ్యమైన విశేషం ఏంటంటే, తమిళనాడులోని ఓం శక్తి, పరాశక్తి దేవస్థానాలలో జరిగే ప్రతి కార్యక్రమము ఇక్కడ కూడా అదే భక్తితో నిర్వహిస్తారు. భక్తుల అనుభవాలు. ఈ ఆలయానికి కేవలం మన హిందూపూర్ పరిసర ప్రాంతాల వాళ్లు మాత్రమే కాకుండా, కర్ణాటక నుండి, తమిళనాడు నుండి, తెలంగాణ రాష్ట్రం నుండి కూడా వేలాది మంది భక్తులు వస్తూనే ఉన్నారు. కొంతమంది భక్తులు ఇక్కడ ఉండి, తమ చేతులతో అమ్మవారికి నైవేద్యం తయారు చేసి, ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. అలా చేసిన వారి కోరికలు అమ్మవారు ఎంతో వేగంగా తీర్చేస్తారని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ప్రతిసారి ఎవరు ఇక్కడికి విచ్చేసినా, వారి మనసులోని ఆందోళన పోయి, ఒక ప్రశాంతత కలుగుతుంది. అదే ఈ ఓం శక్తి దేవాలయపు మర్మం. పండుగలు మరియు అన్నదానం. ప్రతి మంగళవారం, శుక్రవారం అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అమ్మవారికి అత్యంత ఇష్టమైన నైవేద్యాలలో ఒకటి అంబలి నైవేద్యం. ఇది ఇక్కడి ప్రత్యేకత. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ రోజున అనేక మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. అమ్మవారి దర్శనం ఫలితం. ఇక్కడ ఒక గొప్ప నమ్మకం ఉంది. మిట్టమీదపల్లి ఓం శక్తి దేవస్థానంలో ఒక్కసారి అయినా అమ్మను దర్శించుకున్న వారు గత జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయి. అది కేవలం నమ్మకం కాదు, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కలిగే ఆత్మీయ అనుభవమే ఈ విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. వెళ్లే మార్గం. ఇప్పుడు మీరు అడుగుతారు, అయ్యా వెంకటేష్ గారు, ఈ పవిత్ర స్థలానికి ఎలా చేరుకోవాలి అని. హిందూపూర్ నుండి ఈ దేవస్థానం కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. గౌరీబిదనూరు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు హిందూపూర్ లేదా గౌరీబిదనూరు రైల్వే స్టేషన్ ద్వారా ఇక్కడికి రాలేరు. ప్రతిరోజూ బస్సులు, ఆటోలు సౌకర్యంగా ఉంటాయి. అలాగే ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటవుతాయి. ముగింపు. ఇంతటి విశేషాలన్నీ ఉన్న మిట్టమీదపల్లి ఓం శక్తి దేవస్థానం యాన దగ్గరే ఉండడం నిజంగా ఒక గొప్ప అదృష్టం. అందుకే భక్తులారా, ఒక్కసారైనా ఈ దేవాలయానికి వెళ్లి అమ్మవారి కృప, దివ్య ఆలంకారం, అద్భుత నైవేద్యం అన్నీ స్వయంగా అనుభవించండి. మీరు మరువలేని అనుభవంతో తిరిగి వస్తారు. ఈ వీడియోను మీరు అంతా ఆనందంగా చూశారని నమ్ముతున్నాను. నాకు మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మరి చివరగా, నా విజ్ఞప్తి, నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. నేను మీ వెంకటేష్. తర్వాతి వీడియోలో మరో పవిత్రమైన దేవాలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.
ओम निये पटुओम ओम शक्तिये काये पटुओम ओम सन्मार्ग निये पटुओम ओम समधर्म विरुद्धे पटुओम ओम ओंकार गुरुवे पटुओम ओम तत्व पुरया अनाय पटुओम ओम अन्नमे विदिताय पटुओम ओम आम्निका सेल्वमे पटुओम ओम अनलाग आनाय पटुओम ओम नीराग निरंताय पटुओम ओम निरनाग कायनाय पटुओम ओम दुराग वरनाय पटुओम ओम गुणिपर निये पटुओम ओम आराग वरवाय पटुओम अनियान मानने पटुओम ओम मूलने मूलने पटुओम ओम गुणेक्षी निये पटुओम ओम दीनये निकये पटुओम ओम मीनमल कनिनाय पटुओम ओम तत्वम कणनाय पटुओम ओम सगलमय कोरुणे पटुओम ओम मुक्तमि आनाय पटुओम ओम वेमोलि गुरुवे पटुओम ओम नेंजमि मलरवाय पटुओम ओम अगिलमेल्ला आट्टु विप्पाय पोट्टुवोम ओम गरुवान मूलम पोट्टुवोम ओम गुरुवान गोलम पोट्टुवोम ओम शांतमे गुरुवाय पोट्टुवोम ओम सरित्तिरम हरिताय पोट्टुवोम ओम सिंगुत्तिरै तेरिप्पाय पोट्टुवोम ओम सिनत्तै विरुप्पाय पोट्टुवोम ओम कैरेन्नु उलयाय पोट्टुवोम ओम कैपुरण्ण करुणै पोट्टुवोम ओम मुट्टडै करेत्ताय Nasima, ini dikasih Nasima ini dia. Mana? Macam nama? Cinta kedai musik. Anak-anak kasih. Marah kalau Nasima?